కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్తాం. కొంత సమయము దేవుని మాటలు వింటున్నప్పుడు అందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినట కొరకు ప్రయాసపడదాం. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని కొంత సమయం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము. 11 వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చినందరికీ ప్రభు నామములో శుభములు వందనములు తెలియజేయించున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చిన్న విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, రాజైనటువంటి సొలొమోను, ప్రసంగి అంటే సొలొమోను గారు, రాజైనటువంటి సొలొమోను మాట్లాడుతున్నటువంటి ఒక మాట. ఆయన జీవిత సత్యాలను ఎరిగినవాడు, తన జీవితమును అనుభవించి ప్రతిదీ కూడా జాగ్రత్తగా గ్రహించి ఎలా మనుషులు బ్రతుకుతున్నారు, మనుషుల యొక్క జీవితాలు ఏ విధముగా ఉండాలి, ఎందుకు మనుషులు పాపములు చేస్తున్నారు, ప్రతి మనిషి జీవితంలో కూడా కాటికి కాలు అంటే కాటికి దగ్గర అవుతున్నా, అంటే మరణములకు దగ్గర అవుతున్నా కూడా మనిషి మారాలని ఆలోచన రావటం లేదు. ముందు జరుగుతున్న పరిమాణాలను చూసి, చాలా మంది మధ్యలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు కూడా వాళ్ళలో ఒక అవగాహన అనేది కలగకపోవటానికి, అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తూ ఆయన రాసినటువంటి ఒక మాట. ఏమని మాట్లాడుతున్నాడంటే, చాలా జాగ్రత్తగా మనం చూసినప్పుడు, దుష్క్రియలకు తగిన శిక్ష, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనస్సులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు అని రాయబడింది. ఆలోచిద్దాం, జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ చెప్పబడినటువంటి మాటను చదివినప్పుడు, ఒకసారి ఆలోచించినప్పుడు కొన్ని విషయాలకు నిజంగా ఇది నిజమేమో అనిపిస్తూ ఉంది. ప్రతి మనుష్యుడు భయము లేకుండా ఇచ్చడివిడిగా తప్పులు చేయడానికి గల కారణం ఏంది అని ఆలోచిస్తూ ఉంటారు. దుష్క్రియలకు తగిన శిక్ష అంటే చెడ్డ క్రియలు చేసిన వాడికి ఏమి కావాలమ్మా? శిక్ష వేయాలి. శిక్ష వేసినప్పుడు ఈ రెండో వాడు ఆ పని చేయడానికి ఏమవుతాడు? భయపడతాడు. కాబట్టి ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారంటే, దుష్క్రియలకు తగిన శిక్ష. దొంగతనం చేసిన వాడికి వెంటనే ఉరిశిక్ష చెప్తే ఒక దొంగతనం చేయడు.
ధర్మశాస్త్రం ఉంది పాత నిబంధన కాలంలో, మీ అందరికీ తెలుసు తెలియదు. మోసే ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రమును బట్టి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞను కూడా తూచా తప్పకుండా పాటించమని చెప్పారు. ధర్మశాస్త్రం ఉన్న ప్రతిదీ కూడా ఖచ్చితంగా పాటించాలి. నరహత్య చేయవద్దు, విభజించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నిలువలేని పొరుగు వారిని ప్రేమించము, అన్నిటికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించాలి, ఆయన మాత్రం ఆరాధించాలి, వేరే వాళ్ళది ఎవరు కూడా ఆశించవద్దు. ఇలాగా ఆజ్ఞలు చెప్పినప్పుడు ఏ ఆజ్ఞ మీరితే వెంటనే ఏం చేసేవాళ్ళు? శిక్ష విధించేవాళ్ళు. అందుకని యోహాను సువార్తలకు వచ్చినప్పుడు అక్కడ ఒక సందర్భం మొత్తం మీ అందరూ గుర్తుందో లేదు. ఏం సందర్భం అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం మొత్తం చూద్దాం. అక్కడ ఒక సందర్భం అంటే మీకు అర్థం కావడానికి చూపెడుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 4-5 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. బాగా బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారణ చేయుచుండగా పట్టబడను. కాబట్టి ధర్మశాస్త్రం మనకి ఏం చెప్తుంది? ఏం చెప్తుందమ్మా ధర్మశాస్త్రం? అలాంటి వారిని, అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపాలని మోసే మనకు చెప్పాడు కదా. అంటే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీలో ఎవరు తప్పు చేసినా ఏం చేసేవాళ్ళమ్మా? వెంటనే శిక్ష, వెంటనే శిక్షలు వచ్చాయి. అందుకని పినోహాసు గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇతడు బాగానండి, ఇతడు ఎలా అంటాడంట? ఇతని మనసు నాకు నచ్చినదే అన్న. ఎందుకు నచ్చిందని పినోహాసు మనసు? దేవుడు ఓర్వలేని దానిని పినోహాసు కూడా ఓర్వలేదు అని రాయబడింది. కాబట్టి ఇశ్రాయేలీలో పాపం చేయాలంటే ఒక భయం ఏర్పడిపోయింది. అందుకని యోసేపుకు మరియను ప్రదానం చేయబడిన తర్వాత, బాగా యోసేపుకు మరియను ప్రదానం చేయబడిన తర్వాత వారిద్దరూ ఏకము కాక మునుపు మరియ గర్భవతి అని యోసేపుకు తెలియబడినప్పుడు ఆమె ఏం చేయాలనుకున్నాడమ్మా? రహస్యముగా విడనాడాలనుకున్నాడు. ఎందుకు? ఆమెను అవమానపరచనొల్లక. ఒకవేళ ఆమెను అవమానపరిచినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆమెను ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపుతారేమో. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దుష్క్రియలకు తగిన శిక్ష వెంటనే జరగాలి. దుష్క్రియలకు తగిన శిక్ష వెంటనే జరిగినప్పుడు జనములు ఏం చేస్తున్నారటమ్మా? భయపడేవారు. ఇప్పుడు జరగకపోవటం వల్ల జనాలు ఏం చేస్తారంట? భయము విడిచి అని రాయబడి. తప్పు చేస్తే వెంటనే శిక్ష చేస్తే ఇంకా భయపడ ఎవరైనా చేస్తారు తప్పు? ఎవరైనా చేస్తారమ్మా? ఎవరు చెయ్యరు. ఎందుకు చేయరంటే తప్పు చేసిన వాళ్ళకు శిక్ష వెంటనే విధించాలి. ఇప్పుడు అలాంటిది లేదు. తప్పు చేసిన వాడిని వెంటనే తీసుకెళ్ళి జైల్లో 2 రోజులు ఉంచుతారు. తర్వాత కోర్టులో హాజరు చేస్తారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత వాడు 1 సంవత్సరం గడువు అడుగుతాడు. బెయిల్ మీద బయటకు వస్తున్నాడు. ఎందుకు భయపడతాడు? తప్పు చేయడానికి. మళ్ళా తప్పు చేస్తాను, మళ్ళా బెయిల్ తెచ్చుకుంటాను, మళ్ళా ఉంటాను, మళ్ళా తప్పు చేస్తాను, మళ్ళా బెయిల్ తెచ్చుకుంటాను, మళ్ళా తిరుగుతున్నాను. అడిగేవాడు ఎవరు? అంటే ఇప్పుడు తప్పు చేసిన వాడికి శిక్ష వేసేవాళ్ళు లేరు. అందుకే మనుషులు లెక్క లేకుండా తప్పులు చేస్తున్నారు. అడిగేవాడు లేరు కాబట్టి
శిక్షలు లేవు కాబట్టి లెక్క లేకుండా తప్పు చేస్తున్నారు. కొన్ని శిక్షలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా భయపడతారు. ఆకాను ఏం చేశాడు తెలుసా? ఆకాను ఏం చేశాడు? దేవుడు వద్దన్న దానిని చేశాడు. శపించబడిన వాటిలో కొన్నిటిని దొంగతనంగా తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఆకాను చేసిన దానిని బట్టి దేవుడికి ఇశ్రాయేలుకి ఏం చెప్పించాడమ్మా? ఆకాను చేసిన దానిని బట్టి దేవుడు ఇశ్రాయేలుకి ఏమి చేశాడు? చెప్పాలి. చెప్పేది గట్టిగా చెప్పండి. ఎవరికైనా అవగాహన నుంచి చెప్పండి, అవగాహన లేకపోతే తెలియదు. ఆకాను చేసిన దాని వల్ల దేవుడు ఇశ్రాయేలుకి ఏమి చేశాడు? అంత పెద్ద ఎరుగో పట్టణాన్ని ఓడించిన వాళ్ళు చిన్న హాయి పట్టణం చేతిలో ఓడిపోయారు. ఎందుకు మేము ఓడిపోయాము? ఎందుకు వాళ్ళని గెలవలేకపోయామంటే మీలో పాపం ఉంది, అందుకే ఇది మీకు శిక్ష. ఆ శిక్ష వల్ల వాళ్ళందరికీ ఏమొచ్చింది? ఒకసారి అలర్ట్ అయిపోయారు, జాగ్రత్త పడ్డారు. ఏం జరిగింది అనగానే ఇప్పుడు వెతకడం ప్రారంభించాడు. ఎతికిన తర్వాత ఎవరు దొరికాడు? ఆకాను దొరికాడు. ఆకానును అతని సంతతి వారందరినీ అక్కడికి తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపేశాడు. ఇక ఎవడు కూడా ఇశ్రాయేలీలో మళ్ళా ఇలాంటి తప్పు చేయకూడదు. చేస్తే వాళ్ళకు కూడా ఇదే గతి. ఇప్పుడు ఎవరైనా చేస్తారా? ఎవరైనా చేస్తారా? ధర్మశాస్త్రం చాలా బాగా రాశాడు. కంటి కన్ను పంటికి పన్ను, వెంటనే చేసిన వెంటనే శిక్షలు, చేసిన వెంటనే శిక్షలు. అందువల్ల జనములు భయపడేవాడు. చేసిన వెంటనే శిక్షలు వచ్చాయి, భయపడేవాడు, చాలా భయపడేవాడు. అయ్యో ఏమన్నాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఆదాము చేసిన అవ్వ తప్పు చేసింది, అతడు వెలివేయబడ్డాడు. అదే వెలివేయకపోతే, ఆదాము అవ్వలని ఏదోని తోటల నుంచి వెలివేయకపోతే ఏం జరిగేది? ఇప్పుడైనా ఆలోచించారు మీరు? ఎందుకు వాళ్ళని పక్క తోటలో నుంచి బయటకు గెంటేశాడు దేవుడు? ఓకే, ఎందుకు గెంటేశారమ్మా? దేనికోసం గెంటేశారు? తప్పు చేశారు కాబట్టి. తప్పు చేసిన వాడికి సిగ్గు రావాలంటే గెంటేయాలి. శిక్ష, అదే శిక్ష. శిక్ష అంటే ఏదో కాదు, వాడిని దూరం పెట్టడమే శిక్ష. అందుకని కయ్యూను కూడా ఏమన్నాడు? అయ్యా, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని చెప్తాను. ఏంటా దోష శిక్ష? ఆయన ఏం చేశాడు? ఇదిగో, నీవు నీ తమ్ముడిని చంపావు, నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుంచి నాకు మొరపెడుతున్నది అనగానే నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. పాత నిబంధన కాలం మొత్తం చూసినప్పుడు శిక్షలు అమలు చేసుకుంటూ వచ్చారు. అయినా మరి మనుషులు పాపమును విడిచిపెట్టే వాళ్ళుగా ఉన్నారు. కొంతమంది అయినా కొద్దిగా అలర్ట్గా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రసంగి ఏమని మాట్లాడుతున్నారంటే, దుష్క్రియలకు తగిన శిక్ష, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా, శీఘ్రం అంటే తొందరగా, వెంటనే జరగకపోవటం వలన జనాలు ఏం చేస్తున్నారు? భయము విడిచి. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. భయం లేకుండా మనుషులు ఎలా ఉన్నారో చెప్తానమ్మా. ఇంతలో చెమటకు నిద్రపోతుంది, ధన్యులు మీరు, స్తోత్రం. నిద్రపోవద్దు చెప్తాను. ఇశ్రాయేలు సమాజంలో ఒక సంఘటన జరిగింది. ఏమి సంఘటన జరిగిందంటే, విశ్రాంతి దినాన ఒక స్త్రీ అన్నం వండుకోవటానికి కట్టె పొలలు ఏరుకోవటానికి పోయింది. బాగా వినండి. విశ్రాంతి దినమున ఒక స్త్రీ అన్నము వండుకోవటానికి కట్టె పొలలు ఏరుకోవటానికి వెళ్ళిపోయింది. కట్టె పొలలు ఏరుకోవటానికి పోయినటువంటి ఆమెను అక్కడున్న వాళ్ళందరూ తీసుకొని వచ్చి మోసే ఎదుట నిలబెట్టారు. ఆ నాయకుడు ఎదుట నిలబెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా, ఇదిగో ఈరోజు విశ్రాంతి దినము, ఈ దినాన నీ మాట ఏమి లేదు,
ఏమీ లేదు, కట్టె పుల్లలు ఏరుకోవడానికి పోయిందయ్యా. కట్టె పుల్లలు ఏరుకోవడం తప్పక ఆ దినాన ఏ పని చేయకూడదు. దేవుడు చిన్నదాన్ని కూడా భూతత్వంలో పెట్టి చూస్తారు. చిన్నది కూడా పెద్దగా కనపడుతుంది దేవుడికి. ఇదిగో చిన్నదే నేను వదిలేస్తే రేపు వారం మళ్ళా ఇంకో పనికి పోతాను. అర్థమైందా? చిన్నదే నేను వదిలేసామనుకోండి, రేపు వారం ఇంకో పనికి పోద్ది. మరుసటి వారం ఆమెను చూసి ఇంక నలుగురు పోతారు, మరుసటి వారం ఆమెను చూసి ఇంక నలుగురు పోతారు. ఆమె పోతేనే ఏమి చేయలేదు కదా, మేము పోతే ఏమవుతాయి? ఎంత ఆలోచించేవాడు దేవుడు. వెంటనే మోషే ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే, అందరూ చూస్తుండగా, సమాజం మొత్తము చూస్తున్నప్పుడు సమాజం మధ్యలో ఆమెను నిలబెట్టి అందరి చేత తలా ఒక రాయిచ్చి ఆమెను కొట్టి చంపేమని చెప్పాడు. ఎందుకు? అది ఎందుకు? అందరి ముందు నిలబెట్టి ఎందుకు కొట్టించాడు? మీకు కూడా ఇదే జాగ్రత్త అని అడగట. మీరు కూడా పోతే మిమ్మల్ని కూడా ఇలానే నిలబెట్టి కొడతాం, జాగ్రత్త, నువ్వు చేయకూడదు, దేవుడు వద్దంటే చేయకూడదు. మరి ఈరోజు లెక్క ఉన్నదా జనాలకు? శీఘ్రముగా శిక్షణ రావట్లేదుగా. వస్తుందక్క, ఒక ఆదివారం రాకపోతే ఏమన్నా కొడుతున్నాడు దేవుడు మన? ఒక ఆదివారం ప్రార్థన కూర్చోకపోతే ఏమన్నా అంటున్నాడా? ఏమనట్లేదు. మరి ఎందుకు మనకి రావస్తుంది చెప్పండి? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చేసి చెప్పండి? జాగ్రత్త గమనించండి. దుష్క్రియలకు దుష్క్రియ ఏదో కాదు, దేవుడు వద్దన్నది ఏది కూడా దుష్క్రియే, దుష్టుని యొక్క క్రియ. అందరూ కూడా కొన్ని క్రమాలు చెప్పాడు దేవుడు, కొన్ని పద్ధతులు చెప్పాడు దేవుడు. ఎందుకు చెప్పాడంటే ఈ పద్ధతులన్నీ కూడా మనుషులు ఉపయోగపడాలి అని. ఎవరికి ఉపయోగపడాలని? మనుషులకు ఉపయోగపడే చెప్పాడు, కానీ మనుషులను చెడగొట్టి ఏం చెప్పాల. ఇప్పుడు మన భారతదేశం ఉందనుకోండి, మన భారతదేశమునకు రాజ్యాంగం అని ఒకటి ఉంటుంది. రాజ్యాంగం అంటే తెలుసా? అవగాహన లేదు చాలా మందికి. దాన్ని బయటికి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. అది మరుగున పడేశారు రాజ్యాంగాన్ని. ఈరోజు భారతదేశంలో ఏది చేయాలన్నా కూడా రాజ్యాంగం ప్రకారమే జరగాలి. ఎలక్షన్స్ అయినా, ఎమ్మెల్యేలైనా, ఓటు హక్కు అయినా, మనుషులు పనిచేసేటప్పుడైనా వాళ్ళకు కూలి ఎంత అని, ప్రతిదీ అని, ఎవరు ఎలా అని, ప్రతిదీ రాజ్యాంగం ప్రకారం. ఏంటంటే మాది స్వతంత్ర దేశము, స్వతంత్ర దేశంలో మాకు నచ్చినట్టు మేము జీవిస్తామనేది ఒక రాజ్యాంగాన్ని రాపించారు. ఆ రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగంలో రాశాడు, భారతదేశంలో మనందరికీ అప్పచెప్పిపోయాడు. దీని ప్రకారం నడుచుకోకపోతే ఏం చేయాలంట? శిక్షలు. ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మలుచుకుంటున్నారు. వీళ్ళకు అనుకూలంగా ఆయన ఎన్నో రోజులు కష్టపడి ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి మొత్తం చదివి అన్ని చదివిన తర్వాత, అన్ని రాజ్యాంగాలు చదివి మొత్తం చదివిన తర్వాత, ఎంతో చేసిన తర్వాత, నా దేశానికి ఇదైతే మేలుంటుంది, నా దేశ ప్రజలకు ఇదైతే మంచిగా ఉంటుంది, నా దేశంలో వాళ్ళు ఇలాగైతే బాగుపడతారు, ఏ విధముగా వాళ్ళకి నష్టం లేకుండా ఉంటుందని, ఇదిగో తక్కువ వాళ్ళని ఎక్కువగా చేయాలని, తిండి లేని వాళ్ళకు, బతుకు తెరువు లేని వాళ్ళకు, పంటలు పొలాలు లేని వాళ్ళకు మంచిగా ఒక హై లెవెల్ తీసుకురావాలని రిజర్వేషన్ అనేది ఒకటి తీసుకొని వచ్చి అందరూ సమానం అనేది తీసుకొని వస్తే, ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజ్యాంగాన్ని కొట్టేయాలని చూస్తున్నారు, ఆర్టికల్ని తీసేయాలి కొన్ని. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మరలా జమీందారుల పాలన కావాలి ఇప్పుడు లోకానికి, భారతదేశానికి. ఇదివరకు జమీందారులు ఎలా పరిపాలించారో అలా పరిపాలించేది కావాలి. ఒకప్పుడు పక్కన మనం చూసి అంటరాని వాళ్ళని ఎలాగ బయటికి గెంటేశారో అలా గెంటేస్తుండాలి. ఇదిగో బావిలో ఉన్నటువంటి నీళ్లు తాగటానికి వెళితే అక్కడే గుడ్డలు ఉప్పు తీసి కొట్టినట్టుగా ఈ రోజు కూడా కొట్టేటట్టు తయారు చేయాలని రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. ఎందుకు మారుస్తున్నారు? వాళ్ళకు అనుకూలంగా. అలాగనే ఇప్పుడు దేవుడి యొక్క శాస్త్రాన్ని కూడా చాలా మంది మార్చేసుకుంటున్నారు. ఏమని మారుస్తున్నారంటే, ఈ ఒక్కరోజు దేవుడి దగ్గర పోతే పోకపోతే ఏమవుద్దిలే అని నువ్వు మార్చుకున్నావు. దేవుడు మార్చడమ్మా.
నువ్వే మార్చుకుంటున్నావు. నీ పనులు ఉన్నాయని, నీ అవసరాలు ఉన్నాయని, నీ అక్కర్లు ఉన్నాయని నువ్వే మార్చుకుంటున్నావు. నువ్వు మార్చుకున్నావు కాబట్టి దానికి తగిన శిక్ష ఏమంటే వస్తుందా? రావటం లేదు. రానప్పుడు ఏమవుతుంది? జనాలకు భయం లేకుండా ఎక్కడ కూడా చేస్తున్నారు పాపం వల్ల. మనకు అర్థం కావడానికి సంఘంతో మాట్లాడుతున్నాను. ఒక ఆదివారం నువ్వు ప్రార్థనకు రాలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ గా, నెక్స్ట్ వారం కూడా నువ్వు ప్రార్థనకు రాలేకపోవడానికి కారణం ఏంటంటే పోయిన వారం బాగపోతే ఏమైంది, ఈ వారం బాగపోతే ఏమవుద్ది అంటే ఇప్పుడు మనసులోకి ఏమొచ్చేసింది? లెక్కలేని తనం, హృదయపూర్వకమైనటువంటి పాపం చేసే తత్వం వచ్చింది. లెక్కలేని తనం వచ్చేసింది. ఎందుకు లెక్కలేని తనం వచ్చిందంటే ఎవరు ఏమంటారు, ఎవరు మమ్మల్ని అడిగేవారు, ఎవడని అడుగుతుందా? అడిగేవాడు ఎవడు లేడు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఆనాడు ఎలాగైతే విశ్రాంతి దినమున కట్టెనేరినటువంటి ఆ స్త్రీని మనకు చూపించాడు, ఈ రోజు మనకు అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం తీసారమ్మా? మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఏమని రాయబడుతున్నాయంట? బాగానండి. ఏమని రాయబడిందంట? బాగానండమ్మా. బైబిల్ గ్రంథంలో నుంచి 5వ వచనం నుంచి చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. బాగా వినండి. వారిలో ఎక్కువ మంది ఎవరికి ఇష్టంగా లేరు? దేవునికి ఇష్టలుగా లేరు కనుక అరణ్యంలో దేవుడు వాళ్ళు ఏం చేశాడు? సంహరించను. ఎలా సంహరించారని ఇప్పుడు చూడండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. వాళ్ళు ఏమైతే చేశారో ఇప్పుడు మనం అవి చెయ్యకూడదు అని చెప్తున్నారు. వాళ్ళు ఆశించిన ప్రకారము మనం ఏం చేయకూడదంట? చెడ్డ వాటిని ఆశింపకూడదు. అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు చూడండి, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినమందే 23,000 మంది కూలిర్రి. ఎంతమంది అంటామా? ఒక్క రోజు 23,000 మంది చచ్చిపోయారు. ఒక్క దినమే. ఒక రోజు ఒక మనిషి చనిపోతే ఆ ప్రాంతం అంతా కూడా నిశ్శబ్దముగా ఉంటుంది కదా. ఎక్కడు? భువనేశ్వర్ నుంచి, ఇప్పుడు ఒడిషా నుంచి బెంగళూరు రావాల్సినటువంటి హౌరా ఎక్స్ప్రెస్, కలకత్తా నుంచి, అక్కడ నుంచి కలకత్తా నుంచి బెంగళూరు రావాల్సిన హౌరా ఎక్స్ప్రెస్ మధ్యలో భువనేశ్వర్ దగ్గర పట్టాలు తప్పి వేరే ట్రైన్ ఢీకొనటం వల్ల అక్కడ ఒక 150 మంది చచ్చిపోయారు, లేదా 100 మంది చచ్చిపోయారు. కానీ ఆశ్చర్యంగా దేశమంతటా వార్త స్ప్రెడ్ అయిపోతుంది. ఎంతమంది చనిపోయారు? ఆఫ్టర్ ఆల్ 100 మంది చనిపోయినందుకే ఎంతమందా అని అంటున్నారు. మరి ఇక్కడ ఎంతమంది చనిపోయారంట? 23,000 మంది. మన ఊరు మొత్తం కూడా జనాభా ఎంత ఉంటారు? లెక్క పెడితే 1,500 ఉంటారు, లేదా 2,000 ఉంటారు. మన ఊరు మొత్తం లెక్క పెడితే 2,000 ఉంటాయి. అంటే 2,000 అంటే ఇలాంటి ఊర్లు ఎన్ని ఊర్లు? 23,000కు 12 ఊర్లు అయితే గాని 12 ఊర్లు అయితే గాని 23,000 మంది. ఇలాంటి ఊర్లు 12 ఊర్లు ఒకే రోజు తగలబడ్డాయంటే చనిపోయారంట.
అప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమంటున్నాము? నేను వ్యభిచారం చేస్తున్నా, నాకు శిక్ష రావట్లేదు. నేను దొంగతనం చేస్తున్నా, నాకు శిక్ష రావట్లేదు. నేను మద్యపానం తాగుతున్నా, నాకు శిక్ష రావట్లేదు. నన్ను అడిగేవాడు లేడంటున్నాడేమో. అదిగో వాళ్ళని నీకు చూపెడుతున్నాను. వాళ్ళనే చంపిన నేను మిమ్మల్ని వదిలిపెడతానా? వాళ్ళ మీదకే శిక్ష తెప్పించిన నేను మీకు మన శిక్షించకుండా విడిచిపెడతానా? చెప్పనమ్మా. ఆ దినమున ఆ స్త్రీ కట్టుబడలేకపోతే ఆమెనే చంపిన నేను మిమ్మల్ని వదిలిపెడతానా? వదిలిపెట్టను. మరి ఇప్పుడు మనకేమొచ్చేసింది? దుష్క్రియలకు తగిన శిక్ష వెంటనే రాకపోవటం వలన మనం లెక్క లేకుండా చేస్తున్నాం పని. ఎవరికైనా లెక్క ఉందమ్మా? ఎవరికైనా లెక్క అనేది ఉందా? కొంచెమే ఆలోచించండి. లెక్క అనేది ఉందా? మనంతా తప్పనంతా కూడా ఉన్న 3 రోజుల కోసమే, ఈ 2 రోజుల జీవితం కోసమే తినాలి, తాగాలి. అదే కదా జనులు తినుటను త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. తినటానికి తాగటానికి టయాలున్నాయి, ఆడటానికి టయాలున్నాయి, కానీ దేవుని దగ్గరికి రావటానికి జనాలకు టైం లేదు. ఏం చేయాలి? ఆయన ఏం చేయాలి? వదిలేయాలా? ఇప్పుడు అంటున్నారు, ఆ దేవుడే ఉంటే నన్ను తగలబెట్టమని చూద్దాం. అంటే దేవుడు తగలబెట్టట్లేదు కాబట్టి ఆటలు తాగుతున్నాయి. అదే ఆయన తగలబెడితే అమ్మా, ఆయన తగలబెట్టిపోతే ఎలా ఉంటది? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎప్పుడైనా ఆలోచించారా? అదే ఆయన అలా చేస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచిస్తే బాగుంటుంది. కానీ ఎందుకు ఆయన చేయట్లేదు అలాగా? ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి మన అందరికీ అర్థం కావడానికి చెప్తున్నాను. సొలొమోను గారు ఎందుకు ఈ మాట రాశారంటే, దుష్టులకు శిక్ష వచ్చిన వాళ్ళ జీవితాలలో అవి శిక్షగా భావించడం. ఒక నష్టం జరిగింది అనుకోండి, అందరికీ జరుగుతుంది, నాకు జరిగింది అనుకోండి. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా అంటే తొందరగా జరగటం లేదు. ఎందుకు జరగటం లేదు తొందరగా అని చెప్పాను నేను? తొందరగా చెప్పాను. మీరు ఎందుకు చెప్పాను చెప్తే తొందరగా మనం పోదాం. ఎందుకు తొందరగా జరగటం లేదంట? ఆమేన్. ఏంటమ్మా? ఇది కృపాకాలం. ఇంకా చెప్పాలి మీరు. ఆయన అందరి మీద దీర్ఘశాంతం చెప్తున్నాడు. ఇంకా రావాలి. మన నోటిలో నుంచి ఆ మాట వస్తే కానీ ఇప్పుడు మనకు ముందుకు సాగలేదు. ఇంకా చెప్పాలి. చెప్పమంటావా? ఎందుకు ఆయన శిక్ష వేయటం లేదంటే కారణం నువ్వే. ఎవరు? నువ్వే కారణం. నువ్వెందుకు కారణం? ఎప్పుడైనా ఆలోచించాను నువ్వెందుకు కారణము? ఎందుకంటావు నువ్వు కారణం? ఆమేన్. రోజు ఏడ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ ప్రార్థన ఆలకించి వాళ్ళని ఏమన్నది? ఇంకా అర్థమైందా? రికమెండేషన్ అంటారు కదా, ఇక్కడ తప్పు చేస్తాడు. తప్పు చేసిన వెంటనే ఒక మనిషిని గుద్దిచ్చాడు. బండి మీద పోతాను చేత కాకుండా, నాలుగు బండి చేత కాకపోయి గుద్దిచ్చాడు. గుద్దిచ్చిన వెంటనే మా ఇంట్లో వాళ్ళు ఎవరి దగ్గరకు పోతారు? అమ్మా? ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ లేదా ఎమ్మెల్యే దగ్గరకు పరుగులు తీసుకొని పోతారు. అయ్యా, మా అబ్బాయి తెలియక ఒక మనిషిని కొట్టించాడు, నువ్వు కొంచెం అబ్బాయిని శిక్ష పడకుండా కాపాడంగానే టక్కా 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 4 బూతు మాటలు తిట్టేస్తారు. బుద్ధి రాకపోతే అది ఇది అంటాడు. తర్వాత ఏమంటాడంటే, మీరెందుకు పక్కకు రాని నేను ఉన్నాను, మీరు పక్కకు రాని నేను ఉన్నాను అంటాడు. ఇప్పుడు వెంటనే పోలీసులు హుటాహుటి వచ్చేస్తారు. ఎవరెక్కడ కానీ నేను అనగానే వెంటనే ఫోన్ వచ్చేస్తుంది. మన మనిషిలే వదిలే, నేను ఒకసారి పోలీస్ స్టేషన్ వచ్చిపో, ఒకసారి అర్జెంటుగా అంటే నేను చూస్తాను కానీ తీసుకుపోతారు. 2 దెబ్బలు పైపోయినట్టు కొడతారు. ఒకసారి చేయొద్దు అంటారు, వదిలిపెట్టారు. అంటే దీనికి కారణం ఎవరు? రికమెండేషన్ నడుస్తుంది. ఎవరు రికమెండేషన్? ఎమ్మెల్యేదో, ప్రెసిడెంట్దో, లేకపోతే కలెక్టర్దో రికమెండేషన్. ఇప్పుడు ఈ దుష్టులకు శిక్ష రాకపోవడానికి ఎవరు రికమెండ్ చేస్తున్నారు? ఆమేన్. సంఘమైన మీరు రికమెండ్ చేస్తారు. రోజు పొద్దున్న లేచి మోకాళ్ళ మీద కూర్చొని
కళ్ళల్లో నుంచి నీళ్లు ఎవరి కోసం కారుతున్నావు? క్షమించయ్యా, 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 తెలియదయ్యా, ఈ రోజు కాకపోతే రేపు తెలుసుకుంటాడయ్యా. ఎంత ఏడుతున్నావు నీకు అర్థం కాదా? నీ కన్నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఎవరి కోసం? ఏళ్ళ కోసమే. నీ కన్నీళ్ళన్నీ తక్కల కడుతున్నావు ఏళ్ళ కోసమే. అయితే మీరేమనుకుంటారు? ఎన్ని రోజులంటే బాగా గమనించి ఆలోచించండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం కోసం వద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం. బైబిల్ గ్రంథం జాగ్రత్తతో. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. దుష్టులకు దయ చూపినను, దుష్టులకు దయ చూపినను వాళ్ళు నీతిని. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు? మీకు అర్థమైంది? బాగా చూడండి. 26వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు? రాత్రి వేళ 9 నుంచి, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములలో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. ఏమంటున్నారు? నేను మీ ప్రార్థన ఆలకించి. ఎవరి ప్రార్థన? ఎవరి ప్రార్థన అమ్మా? నేను ఈ వారం మందిరానికి రాలేదు. మీరు అందరూ మర్చిపోయి కూడా ఏమంటారు తెలుసా? ప్రభువా ఈ వారం రాలేదా, ఆ అన్నను క్షమించు అని ప్రార్థన చేస్తారు తెలియకుండా. అంత మంచి ప్రేమ. మీరు అనుకుంటారు నేను ఇన్ని వారాలు రాకుండా నాకేం కాలేదులే అనుకుంటున్నా. అంత లేదు. ప్రార్థన చేసే వాళ్ళు ఆగిపోతే నీ యొక్క అంతు చూస్తాడు ఆయన. అందుకని ఏమని రాయబడింది? సంఘం మెత్తబడాలి, ఆ తర్వాత జరుగుతుంది అంతా. సంఘం ఉన్నంత వరకు ఏమవుద్ది? ఓర్పు జరుగుతూనే ఉంటది. ఎందుకంటే సంఘమే ఆయనకి ఏం చేస్తుందమ్మా? మొర్ర పెడుతుంది. మొర. ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదే. నువ్వు చేయలేదేమో, నువ్వు చేయలేదేమో, నేను చేయలేదేమో. కనీసం ఈ 100 మందిలో ఒక్కరైనా చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. నువ్వు అనుకుంటున్నావు నేను ఎప్పుడు చేయలేదా ఎవరి కోసం? నువ్వు చేయకపోయి ఉండొచ్చు, నీ పనులలో నువ్వు బిజీగా ఉండొచ్చు, నువ్వు చేసేటువంటి వాటిల్లో నువ్వు బిజీగా ఉండొచ్చు, నువ్వు చేయలేదేమో. కనీసము ఒక్కళ్ళైనా చేసేవాళ్ళు ఉన్నారు. చూడండి. అంటే ఇది పెట్టే ఏమంటున్నారు? నువ్వు చేయకపోయినా, వేరే వాళ్ళు చేయకపోయినా సంఘం మొత్తంలో ఒక్కలేం చేస్తారు కదా. ఎంతమంది ఎవరు ప్రార్థన చేయడం రా? ఒకవేళ నువ్వు ఇళ్ళ కాడ చెట్టు కింద కూర్చొని వాళ్ళకి దేవాలయం చేసుకుని పొద్దుగూకులు మంచమే పడుకొని నిద్రపోవచ్చాము. ఒకవేళ నీ పని పాటలలో నువ్వు తిరుగుతూ ఉండొచ్చాము. ఒకవేళ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆ పని చేసుకుని పిల్లల గురించి వాళ్ళ గురించి చూసుకోవచ్చాము. ఒకవేళ నువ్వు నీ రోగాలని, నీ బాధలను నువ్వు చెప్పుకుంటూ అటు తిరగొచ్చాము. కనీసం ఎంతమందిలో ఒక్కళ్ళైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉండరా? అందుకే నీ మీద దేవుడు దయ చూపించాడు. నువ్వు అనుకుంటున్నావు నా నీతి నీ నీతి నిన్ను కాపాడదు. ఎందుకంటే ఎవని నీతి వాణిని కాపాడదు అని బైబిల్ చెప్తుంది. నీ నీతి కాదు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నువ్వు ఎక్కడ పోయినా కూడా క్షేమంగా తిరిగి వస్తున్నావు ఇంటికి. నువ్వు ఎక్కడ తిరిగినా కూడా నీకు ఏ ఆపద రాకుండా నువ్వు మళ్ళా క్షేమంగా వస్తున్నావు. నా కొరకు ఎవరు చేస్తున్నారంటే చేస్తున్నారు. చెయ్యని వాళ్ళ పరిస్థితులు చూడు ఎలా పడిపోతున్నాయి అనుకుంటున్నా. దేవుడే వదిలేస్తే ఎవరేం చేస్తారు? దుష్టులకు దయ చూపటం వలన. వాళ్ళు ఏమన్నా నీతి నేర్చుకుంటున్నారట చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ఉన్నారనుకోండి, కొంతమంది నాలా ఉన్నారనుకోండి, ఒక ఆదివారం 2 ఆదివారాలు నేను రాలేదు, ఇంకా నా మీద దయ చూపితే నేను మాతనా? ఇంకా 4 ఆదివారాలు పోతా. ప్రార్థన కూడా రాను. పొయ్యే వాళ్ళని చూసి ఏలం చేస్తుంటా, పక్కన కూర్చొని పొయ్యే వాళ్ళని చూసి నవ్వుతా ఉంటాను. ఇలా ఒక పని పాటలేదు, ఒత్తిగుప్పుడు ఆడికెళ్ళి తిరుగుతాను, నేను నవ్వుతుంటాను. నేను హేళన చేస్తున్నా,
నువ్వైతే ఏం చేస్తున్నావు నా కోసం? ఆమేన్. నీ ప్రార్థనే నన్ను ఈరోజు బతికించింది. నీ ప్రార్థనే నా కుటుంబంలో నాకు ఈరోజు క్షేమం ఇచ్చింది. అది అర్థం కాక ఈ రోజు ఏమనుకుంటున్నారంటే, మీ దేవుడు ఉంటే లేదు నేను తగలబెట్టమని చూద్దాం, రోజు నేను తిడుతున్నా, రోజు నేను కొడుతున్నా, నన్ను చంపని చూద్దామంటే చంపమని ఒక్కసారి మీరు పర్మిషన్ ఇస్తే సార్ అవుట్, అంతే. పర్మిషన్ ఇయ్యరు మీరు. ఇస్తారా? ఎందుకే చెప్పండి. మన ప్రభు మనకి ఏమి నేర్పించాడు? ఇంకా ఇంకా రాత్రి చెప్పాను. ఇంకా ఏం నేర్పించాడు? ఇంకా రాత్రి చెప్పాను, చిన్న మాట చెప్పాను. వాక్యం మొత్తం మధ్యలో టచ్ చేసిపోయాను. ఏం నేర్పించాడు మన ప్రభు మనకు? అదేనమ్మా, ఏం నేర్పించాడని చెప్పాను. మీరు వాక్యం మొత్తం మధ్యలో ఒక చిన్న మాట టచ్ చేసిపోయాను. ఏం నేర్పించాడు? ఏంది ఆయన పోలి నడుచుకోవడం అనేది? ఇంకా లోపల ఇంకా లోతుకున్నది. అంత సింపుల్ గా నేను చెప్పింది రాత్రి, చాలా లోతుగా చెప్పాను. ఏంది ఆయన నేర్చుకోమన్నది? నేను ఎలాగైతే దుష్టుల కోసం చనిపోయానో నువ్వు కూడా చనిపో అని చెప్పాను. మనం చచ్చిపోవడానికి సిద్ధం కానీ వాళ్ళని శిక్షించమని చెప్పాము. అది నిజమైన దేవుని బిడ్డల ప్రేమ. నేను చచ్చిపోయినా పర్లేదు ప్రభా, వాళ్ళని కాపాడని ప్రార్థన చేస్తాను. చాలా మంది చేసేవాళ్ళు. అందరి గురించి మాట్లాడట్లా, నాలాంటి గురించి కాదు, కొంతమంది చేసేవాళ్ళ గురించి చెప్తాను. నా ప్రాణం తీసుకునైనా వాళ్ళకి అవకాశం ఇచ్చి మళ్ళా మార్చేయని ప్రార్థన చేస్తారు. అందుకే ఈరోజు దుష్టులకు తగిన శిక్ష శీఘ్రముగా రావటం లేదు. మీరేమంటారు? ఎప్పుడు ప్రభా ఇలా సిగ్గుచ్చేద్దరు కాళ్ళ కొట్టమని అంటున్నావు, మళ్ళా ఏం చేస్తున్నావు? ఒకసారి క్షమించయ్యా, నువ్వు తప్పుకోకపోతే ఎవరున్నారయ్యా? నువ్వేనే నా దిక్కు. ఇప్పుడు వెంటనే కోపంతో కత్తి తీసుకుని వచ్చినాడే, నీ ముఖం చూసి కత్తి కందేసి, ఓకే సహోదరి, ఓకే సహోదరుడా, నీ ముఖం చూసి వదిలేస్తున్నాను. అప్పుడప్పుడు మీరు కూడా చెప్తారంట కదా, వీళ్ళు చేసే పనుల వల్ల అందరూ వీళ్ళని ఎట్టంటే పట్ట అన్నారు, నా ముఖం చూసి వదిలేస్తున్నాను. ఎవరి ముఖం చూసి వదిలేస్తున్నాడు దేవుడు? సంఘం ముఖం చూసి దుష్టులను వదిలేస్తున్నాడు అని చెప్పాడు. దేవునిలో కరెక్ట్ గా ఉన్న మన ముఖం చూసి, నీ ముఖం చూసి నన్ను వదిలేస్తున్నాడు అంతే. లేకపోతే నన్ను ఎప్పుడు దుమ్ము కూడా లేకుండా చేశాడు. కనీసం అంటారు చూడండి, నామరూపాలు కూడా లేకుండా పోయాయి. ఆ బూడిద అంచు కూడా కాని రాకుండా లోపల ఉన్న ఎముకలు కూడా కుళ్ళి కుప్పి ఇప్పుడే అయిపోయాయి. కానీ ఎవరి ముఖం చూశాడు? సంఘం ముఖం చూశాడు. కోపంతో వస్తున్నాడు ఎవరు? బాగానండి, కోపంతో వస్తున్నాడు ఎవరమ్మా? దావీదు. ఎంత కోపంతో వస్తున్నాడు? దొరికితే కత్తికి ఒక కండ లేక నరికేద్దామని కోపంతో వస్తున్నాడు. వెంటనే మధ్యలో ఎవరు అడ్డుకున్నారు? అమ్మే అబిగాయిల్ అన్నది. అయ్యా ఆడు ఎలాంటివాడంట? మోటువాడు, తెలియనడయ్యా, నా ముఖం చేసి ఆయన వదిలిపెట్టు. ఎంత బాగా మాట్లాడుతున్నాం. నా ముఖం చూసి ఆయన వదిలిపెట్టు. వాడు దుష్టుడే, వాడు తనికిరాడే, వాడు పనికి మాట్లాడే, దరిద్రుడే కాదనట్లేదు. నా ముఖం చూసి అతను వదిలిపెట్టే అని ఎవరిని బతిమలాడింది? దావీదును బతిమలాడింది. అక్కడ మాట్లాడుతుంది అబిగాయిలు సుబుద్ధి కలిగిన స్త్రీ అని రాయబడింది. సుబుద్ధి. నన్ను కొట్టినా పర్లేదు వాళ్ళని ఏమనొద్దు, నన్ను కొట్టినా పర్లేదు వాళ్ళ మాత్రం ఏం మాట్లాడద్దు, నన్ను తిట్టినా పర్లేదు వాళ్ళ మాత్రం ఏమనొద్దు. అయ్యా నిన్నే కొడుతున్నాడు కదా, నిన్నే తిడుతున్నానంటే నన్ను తిడితే నీకెందుకయ్యా? నేనే పడేవాడిని అయితే నీకెందుకని బాధ నాకు అర్థం కాలేదు. అందుకే అక్కడ అంటున్నారు, దుష్టులకు దేవుడు ఏం చేస్తున్నాడంట? మీరు ప్రార్థన చేస్తుంటే వాళ్ళకు ఏం చేస్తున్నాడంట? దుష్టులకు దయ చూపినను వాళ్ళు నీతిని నేర్చుకున్నారు. ఎందుకంట? కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం ఒకసారి అవుతారు. కీర్తన గ్రంథము 10వ అధ్యాయము జాగ్రత్తగా చూద్దాం కొంత సమయం. 10వ అధ్యాయము 6వ వచనం. మేము కదల్చబడము ఏందమ్మా? తరతరముల వరకు ఏందమ్మా? ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు.
వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఏమైనా మాట్లాడుతున్నారు ఇక్కడ వీళ్ళు? మేము కదల్చబడం, దుష్టులు తమ మనోభిలాసన బట్టి అతిశయపడుదురు, లోకులు యెహోవాను తిరస్కరింతురు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతములైనవి, వారి దృష్టికి అందకుండను, వారు తమ శత్రువులందరిని చూసి తిరస్కరింతురు. ఆ దుష్టుల గురించి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే దేవుళ్ళ దుష్టులు పొగరెక్కి దేవుని గురించి ఆలోచించారంట. ఏమైందంటే పొగరు. మరి ఇప్పుడు శిక్ష వేయాలిగా, శిక్ష వేస్తే కదా మరి జ్ఞానం వచ్చింది. మరి శిక్ష ఎందుకు వేయట్లేదంటే సంఘము బతిమలాడచ్చు, సంఘము బతిమలాడచ్చు. ఒకసారి మీకు చెప్పాను అనుకుంటాను, మన యొక్క ఆదికాండం పాఠాలు చెప్పుకునేటప్పుడు 18, 19 అధ్యాయాల్లో మనం మాట్లాడుకున్నాం. 18 అధ్యాయం ఏం మాట్లాడుకుందాం? అబ్రహాం అంట దేవుని దూతలను దేవుడిని అంతా బతిమలాడుతున్నారు. ఆ ఊర్లో 5, 40 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 10 మంది ఉన్నా అని బతిమలాడుతున్నాడు. లేకపోతే నా ముఖం చూసి నా తమ్ముడు కుటుంబాన్ని వదిలిపెట్టాడు. ఎవరి ముఖం చూసి వదిలిపెట్టాడు? అబ్రహామును బట్టి అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అబ్రహామును బట్టి లోతును తన కుటుంబాన్ని రక్షించిన రాయబడింది. మన ముఖాలు చూస్తున్నారు ఆ దగ్గర భయం. ఎంతవరకు వాళ్ళకి ఆయుసు? మీరు బతికినంత వరకే. మీరు వెళ్ళిపోయారనుకోండి వాళ్ళంతా చూసుకుంటారు. అందుకే మీ ఆయుష్ పెరగాలని వాళ్ళు పొగుడుకోవాలి. దుష్టులకు నెమ్మది చూపినను వాళ్ళ నీతిని నేర్చుకున్నారు, దుష్టులకు దయ చూపిన నీతి నేర్చుకున్నారు. ఇప్పుడు దుష్టులు నీతిమంతుల దయ వలన బతుకుతూ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మేము కదల్చబడము. నేను ఎంత తప్పు చేసినా నన్ను ఎవరనేది, అసలు నన్ను ఎవరు మాట్లాడేది? నా యొక్క తలలో ఉన్న ఒక్క వెంట్రుక కూడా నేను రాదు, నన్ను ఎవరు కూడా ఏం చేయలేదండి. లెక్క లేకుండా మాట్లాడుతున్నారంటే, అహంకారంతో గర్వంతో పొగరికి మాట్లాడుతున్నారంటే కారణం మనమే. కోపం వస్తుంది, మీకు రాదక్క, సంఘానికి కోపం వస్తుంది. కానీ ఆ కోపం వెనక ఏముంటది? అమ్మే ఏముంటదమ్మా? ప్రేమ. ఈ కోపంలో నా దేవుడా ఇలా నాశనం చేయమంట, మళ్ళా వెనకగా పోయి మోసేలాగా అయ్యా నువ్వే చంపితే ఎవరయ్యా రక్షించదని ప్రార్థన. నువ్వేనయ్యా, నిన్ను నమ్మిన కుటుంబానికి నువ్వే శిక్ష వేస్తే 10 మందిలో నీకే కదా అవమానం, నువ్వే రక్షించయ్యా. చిన్న చిన్న దెబ్బలు కొట్టి కొట్టి ఆయన ఇసుకుపోతున్నారు, కానీ వీళ్ళకు బుద్ధి రావటం లేదు. దుష్టులకు దయ చూపినను వాళ్ళు నీతిని నేర్చుకున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంట? మేము కదల్చబడము. మమ్మల్ని ఎవరనేది మాకు అసలు ఏం తక్కువ. ఏమంటున్నాడు? తరతరములకు ఆపదను చూడము అని ఎక్కడ అనుకుంటున్నారంట? వాళ్ళ హృదయంలో అనుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలున్నా నేను ఇలాగనే బతుకుతా, నేను రాజుని అంటాడు. ఏది నీ బతుకు? వాడి హృదయంలో ఏం చేస్తున్నాడు? నేను ఇంతే, నన్ను ఎవరైతే వాడికి అర్థం కాదా? అదే నిన్ను అందరికంటే ఏమైనా చూస్తున్నారా? నీ బతుకు పనికి మాల బతుకురా, నువ్వు దేనికి పనికిరావంటే మనుషులు కాదు దేవుడు చూస్తున్నాలే నేను ఎంత మంచిగా, దేవుడు నాలే. అందుకే మనుషులు ఎందుకు తిట్టుకున్నా దేవుడు నన్ను ఏమనట్లేదు. ఎందుకనట్లేదు తెలుసా? నీ కోసం ఏడుతున్నారా ఒకళ్ళని వాడికి తెలియదు. నీ కోసం నిద్రాహారాలు మానుకొని కళ్ళల్లో నీళ్ళంతా కాలంలో పారుతున్నారా నీ కోసం వాడికి తెలియక వాడు అంటున్నాడు నన్ను ఎవడు ఏం చేయలేను అంటున్నాడు. ఎవడది తెలియడు? చిన్న రాయి దగ్గర చచ్చిపోయే మనిషి మనం. పోతా ఎదురు రాయి దగ్గర కింద పడితే చచ్చిపోయే వాళ్ళం మనం. ఈరోజు లెక్కలేని తనంతో వీళ్ళు తిరుగుతున్నారంటే
సంఘం వాళ్ళ మీద దయ చూపిస్తుంది. అందుకని ఇక్కడ ఏమన్నా చూడండి బైబిల్ గ్రంథంలో తరములకు మేము ఏం చూడమంటున్నారు. అవును మరి చూడము. ఎందుకంట దావీదుతో ఏం మాట్లాడాడు గుర్తుందా మీకు ఎవరికైనా? పోయిన ఆదివారం మనం మాట్లాడుకున్నాం, ఎవరికైనా గుర్తుందా? సౌలుకు దూరమైనట్లు నా కృప నీకును నీ సంతానమునకును దూరం చేయను. ఎందుకు? దావీదు చేసిన మంచి పని వల్ల సొలొమోను మీద కూడా గొప్ప చూపాల్సి వచ్చింది. దావీదుని బట్టి తన కుటుంబాల మీద కూడా తరతరములకు ఆ యొక్క సింహాసనం మీద ఒకళ్ళని కూర్చోవాల్సి వచ్చింది దావీదు వంశంలో నుంచి. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మేము చెడ్డోళ్ళమైతే దేవుడు మా సింహాసనాన్ని తీసేయాలిగా అనుకుంటున్నాం. కాదు, దావీదుకు వాగ్దానం చేశాడు కాబట్టి నీకు సింహాసనం నిలబడింది. ఇంకా నువ్వు 5 ఏళ్ళు నోటిలో నువ్వు పోతున్నాయి, నీ అవయవాలన్నీ కూడా సక్రంగా ఉన్నాయి. ఎన్ని దిక్కులు కింద పడ్డా, ఎంతమంది కొట్టినా, ఏ జరిగినా నీ అవయవం ఏది కూడా పోకుండా, నీ కళ్ళు పోకుండా, కాళ్ళు ఎరకుండా ఉన్నావంటే దేవుని బిడ్డలు నీ కోసం ఏడుస్తున్నారు కనుక గుర్తుపెట్టుకో. ఏడుస్తున్నారంటే ఒకప్పుడు పాతాపాద కింద పడి కాలేజీ మంచాన్ని పడిపోయినాడు. మరి ఏడేంది ఎన్నిసార్లు తా కింద పడ్డా ఏం కాలేదేంటి? అర్థమైతే ఎప్పుడన్నా పాతపదని కింద పడిన ఒక బండి ఎక్కుతా ఇక్కడ ఆ బండి తొసకు కానీ నడుము పట్టుకొని నడుము పట్టకపోతే మాంసాన్ని పడిపోయినాడు. పోత ఏదన్నా చెట్టు కొడతా కట్టకి నరం పట్టుకుంది మనం పట్టుకుపోయిందంట. మరి నువ్వేంది ఎన్నిసార్లు అంటాడు చూడండి, నువ్వు గుండ్రాయి దున్నిట్టు అడ్డు తొలుతుంటా ఇటు తొలుతుంటా అట్టపట్ట సేమంతా దెబ్బ కూడా కాదు. నాకేం కాదు, నా ఎనపరాడు అంటాడు. ఎనపరాడు కాదు, నీ వెనక ఎవరో నీ కొరకు ఆయన బతిమిలు ఆడుతున్నారు. నీ వెనక ఎవరో నీ కొరకు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా నువ్వు తప్పించకపోతే ఎవరు తప్పిస్తారని ఏడుస్తూ మరిపెడుతున్నారు. అందుకే నీకేమి కావట్లా గుర్తుపెట్టుకో. ఈరోజు ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు? ఎవరు గుర్తుపెట్టుకోవాలి? అందుకేమంటారు తెలుసా? బైబిల్ గ్రంథం బాగా చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 8వ అధ్యాయం నిర్గమకాండం 8వ అధ్యాయం 10వ వచనం. ఫరో ఉపదేశమును ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినకపోయెను. అందుకు యెహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఇప్పుడు ఫరో ఉన్నాడు. మనందరికీ తెలుసు కదా ఫరో అంటే నిర్గమకాండంలో ఉన్న రాజు. ఈయన ఇశ్రాయేలు ప్రజలను పోనీయమని మోషే పోయి అడిగారు. అడిగినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ నేను పంపేను అన్నాడు. పంపేను అన్నప్పుడు వాళ్ళ మీదకి ఏమొచ్చింది? శాపములు వచ్చాయి. శాపం వచ్చినప్పుడే ఫరో ఏమన్నాడు మోషేతో? రేపు ఉదయం మీ బిడ్డలను తీసుకెళ్ళమనే ముందు ఫరో మోషేతో ఒక మాట చెప్పాడు, నీ దేవుణ్ణి నా కోసం ప్రార్థన చెయ్యని అడిగాడు. ఇప్పుడు మోషే ప్రార్థన చేయటం వల్ల ఎవరిని వదిలిపెట్టాడు? అదే మోషే ప్రార్థన చేయకపోతే మీరు అనొచ్చు ఎక్కడుంది అంటే తెగుళ్ళన్నీ అయిపోయాయి, ఐగుప్తు దేశం నుంచి బయటికి పోయారు, బయటికి పోయిన తర్వాత ఎర్ర సముద్రం దాటారు, ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోషే ప్రార్థన చేయలేదు కాబట్టి ఫరోను తన సైన్యాన్ని ఎర్ర సముద్రం ఏం చేశాడు? ముంచేశాడు. నువ్వు ప్రార్థన చేసినంత కాలం నీ వాళ్లకు ఏమీ కావటం లేదు. అది నీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సంఘము ప్రార్థన చేసినంత కాలం ఈ ప్రాంతానికి ఏమీ కాదు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మోషే ఎర్ర సముద్రం దాటిపోయాడు. దాటిపోయిన తర్వాత అటు పక్కన అంటున్నాడు, దేవా ఇక ఎన్నటికీ ఫరోకు బుద్ధి కలిగించేటట్టు చేయమన్నాడు. ఒక్కసారి సముద్రంలో వాళ్ళందరినీ ఏం చేశాడు? ముంచి వేశాను. ప్రార్థన చేసినంత కాలం ఏమి కాడా, కోపం వచ్చింది. కోపాన్ని మోసే ఏం చేశాడు? ఆపాడు.
కోపం వచ్చింది ఆపాడు, కోపం వచ్చింది ఆపాడు. కానీ మరి ఇప్పుడు మళ్ళా కోపాన్ని ఆపాడా? ఆపడం. ఎందుకు? నేను ఐగుప్తులో నుంచి బయటికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆపుతావా? ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు ఆపేది, ఇక్కడ ఉన్నంత వరకు నీకు బంధాలు, బాంధవ్యాలు, ప్రేమలు, ఆప్యాయతలు. వెళ్ళిపోయిన తర్వాత ఏమీ ఉండవు. నీకు అసలు ఏమీ అనిపించదు. ఎందుకంటే ఇక్కడ ఒకటే చెప్తున్నాను, బాగా గురించి ఆలోచించండి. వీళ్ళు మారాలని నీ కోరిక, వీళ్ళు దేవుని రాజ్యానికి రావాలని నీ ఆలోచన. రాబోతున్న ఉగ్రత నిన్ను తప్పుకోలేరు, రాబోతున్న ఉగ్రతలో నిన్ను నివసించలేరు. అది తగినైతే ఎవరు కూడా మిగలడని భయంతో ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ కోసం. ఈరోజు ప్రార్థన చేసే నీవు పగని పెంచుకుంటే ఎలాగా? దుష్టులకు నెమ్మది ఇస్తున్నాడు దేవుడు. అందుకే ఉన్నాడు, ఫరో కొరకు మోసే ప్రార్థన చేసిన కనుక దేవుడు ఆ తెగులును ఆపాను. ఎంత మంచి మాట! తెగులు ఆపాడంట. ఎవరికి వచ్చింది తెగులు? ఇశ్రాయేలుగా? మరి ఎవరికి? ఐగుప్తులకి. నీకు రాలా కష్టం, మరి ఎవరికి వచ్చింది? నీ చుట్టుపక్కల వాళ్ళకి వచ్చింది. వాళ్ళ కోసం నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావు. మరి వీళ్ళే రేపొద్దు నేను తిడతారు తెలుసా? వాళ్ళే నీ మీద అంటారు, పెద్దలు అన్నట్టు ఏమంటారు, సెటైల్ చేస్తారు. వాళ్ళే నీ మీద హేళన చేస్తారు. వాళ్ళే నీ మీద ఏమంటారు, నా కోసం ప్రార్థన చేసేది కదా, మా ముందు నీ కోసం ప్రార్థన చేసుకుంటారు. ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చి అడిగారు ప్రార్థన చేయమని? నాకు అర్థం కాదు. అవసరం వచ్చినప్పుడు ఫరో కూడా కాలకాడ కూర్చున్నాడు. అవసరం జరిగిన తర్వాత నాకు కొన్ని గెలిచాము వెళ్ళిపా అంతే. కానీ మోసేలో కఠినత్వం రాడా, ఫరోలో కఠినత్వం వస్తుంది. లోకంలో ఉన్న వాళ్ళకు కఠినత్వం వస్తుంది, కానీ దేవుడిలో ఉన్న వాళ్ళకు కఠినత్వం రానే రాదు. నువ్వు దేవుడిలో ఉంటే నీకు కఠినత్వం రాదు. నీకు ఏమవుతుంది? వాళ్ళ కోసం నేను చచ్చిపోవటానికైనా ఓకే ప్రభు అనుకుంది. చనిపోవటానికైనా కదా. నిజమైన స్నేహితుడు తన స్నేహితుడు కొరకు ఏం చేస్తాడంట? ప్రాణము పెడతాడు. పెట్టే మనసు పెట్టిందా? అర్థమైందా? ఇక్కడ ఉన్న మీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు అందరూ కూడా ఖాళీ టైంలో ఉన్నాం. ఎక్కువ టైం కూడా పనులు ఏం చేయగలరు అందరికీ నాకు తెలిసి. అంటే ఇంత ముందు కొంచెం ఎక్కువ టైం లేదు. రోజుకు 5 గంటలు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకోండి మనసులో. పైకి చెప్పదు మీరేమి. రోజుకు 5 గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను అనేవాడు ఎవరైనా ఉన్నారు? దేవుళ్ళు 5 గంటలు నేను గడుపుతున్నాం అనేవాడు. రోజుకు 5 గంటలు చాలా కష్టం. కనీసం 3 గంటలు అది కూడా కష్టం. 2 గంటలు కష్టం. 1 గంట అరగంట కలుగుతారు. ఈ అరగంటలో గంటలు ఏం చేస్తాం తెలుసా? వాళ్ళ మీద శిక్ష రావద్దనే ప్రార్థన చేస్తాం. మనం రక్షించమని తక్కువ చేస్తాం. అయ్యా వాళ్ళు నరకానికి పోకుండా నన్ను కాపాడు, నువ్వు ఎప్పుడు ఆకని చెప్పే వాళ్ళకి మరి కాపాడుతున్నాడు కాబట్టి కదా బతుకున్నాడు. లేకపోతే ఎప్పుడో మర్చిపోయాడు. పేరు కూడా ఉండేది కదా, పేరు గుర్తుండేది. అసలు గుర్తుండే పేరు కూడా కాదు. ఏమన్నాడు? వ్యభిచరించటం వల్ల ఒక్క దినమంది 23,000 మంది చంపేశాడు. ఈరోజు ఎంతమంది చేయట్లేదు పాపాలు? మరి ఎందుకు చంపేయట్లేదు? బై మిస్టేక్ లో ప్రార్థన చేస్తుంటాం. ఇందాక పాట పాడారు, ఏమన్నాడు? అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికే వారికి దొరికే దేవుడు, తట్టే వారికి తెరిచే దేవుడు. అవును, మరి మీరు బై మిస్టేక్ లో ప్రభు లోకాన్ని మొత్తాన్ని కాపాడని ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆయన మీ ప్రార్థన ఆలకించి కొంతమంది నన్ను కాపాడుతున్నారు. మీరేమనుకుంటున్నారంటే ఏదో క్యాజువల్ ప్రార్థన అనుకుంటున్నావు. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట రేపు లెక్కలోని కొత్తదని తెలుసుకో మనందరం. అందుకే అంటున్నాడు, దుష్టులకు దేవుడు నెమ్మది చూపడానికి కారణము నువ్వే, సంఘమే. చెప్పండి ఎవరైనా. ఎందుకంటే తెస్సలోనికీ రాసిన పత్రిక ఏం రాయబడింది? భ్రష్టత్వము సంభవించే నాశన పాత్రలు ఎప్పుడు వస్తారంట? సంఘం ఎత్తబడితేనే. ఎలాగంటే చూద్దాం. బైబిల్ గ్రంథం తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక అనుకుంటాం, చూద్దాం. 2వ అధ్యాయం. ఆరు నుంచి చదువుదామమ్మా. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలను, వానిని అడ్డగించినదేదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధి సంబంధమైన మర్మం ఎప్పటికే క్రియ చేయించున్నది, కానీ ఇది వరకు అడ్డగించుతున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే
అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమ అవలంబింపకపోయారు కనుక. వాడిని అడ్డగించేది ఏంటంట? వాడిని నాశనం చేయకుండా, వాని మీదకి సత్యం, వాని మీదకి దుర్మార్గం రాకుండా, వాళ్ళ మీదకి యొక్క అగ్ని గంధకాలు కురవకుండా అడ్డగించేది ఏంటిదంట? సంఘం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఒక్క నీతిమంతుని ప్రార్థన ఎంతమందిని కాపాడుతుంట? ఒక ప్రాంతాన్ని కాపాడుతుంది. అర్థం కాదు. రోజు ప్రార్థన చేసేవాళ్ళు లేరమ్మా. ఓర కూర్చునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. ప్రార్థన చేసే వాళ్ళం లేదు. మరిచిపోయి ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసిన ఆయన గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు గుర్తుపెట్టుకుంటావు లేతే ఆయన గుర్తుపెట్టుకుంటాను. నా బిడ్డ ప్రార్థన చేసింది, ఆ బిడ్డ సమస్య తీరుతామని పెట్టుకుంటాడు. మనమేమనుకుంటాం? బై మిస్టేక్ కూడా జరిగింది. బై మిస్టేక్ కూడా కాదు, నువ్వు చేసిన ప్రార్థన ఆయన ఎన్నాడు తగిన సమయంలో నీకు మేలు చేశాడు. కానీ మనమే కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉంటాం. అందుకని ఏమంటారు చూడండి, దేవుడు మనను ప్రార్థన ఆలకించి దుష్టులకి ఏం చేస్తున్నాడంట? దయ చూపిస్తున్నాడు. వాళ్ళు ఇది అవకాశంగా తీసుకొని ఏం చేస్తున్నారు? అవకాశంగా తీసుకొని విచ్చలవిడిగా తప్పు చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు? పోయి అడిగితే ఏంటంటే, దుష్క్రియలకు తగిన శిక్ష రాలేదు. నేను తప్పు చేస్తే నాకు శిక్ష రాలేదా? ఇది రాలేదే. ఎంత బాగా అడుగుతున్నారు చూడండి. నేను తప్పు చేస్తే నాకు శిక్ష రావాలి కదా, రాలేదే. నీకే నేను తప్పుడోడిగా కనపడుతున్నాను, అందరికి నేను మంచి, నీకు తప్ప. అప్పుడప్పుడు చాలా మంది అంటారు కదా, నీకు తప్ప. ఎందుకు? మంచి చెప్పే వాళ్ళు ఎప్పుడు మనకు శత్రువులే, చెడు చెప్పే వాళ్ళు మనకు మిత్రులు. ఇంట్లో వాళ్ళు, మీ బంధువులు కానీ, మీ సహోదరులు కానీ మీరు మంచి చెబుతారు, మీరు నచ్చరాలు. చెడు చెప్పేవాళ్ళు వాళ్ళే నచ్చుతారు, ఎందుకంటే వాళ్ళు చెడు చెప్తారు కదా. కాబట్టి ఇక్కడ అదే మనం బాగా గమనించి ఆలోచిస్తే, కట్టె పొల్లలో ఏరుకుంటేనే శిక్షించినప్పుడు ఇన్ని ఆదివారాలు రాకపోతే నాకు శిక్ష రాలేదంటే ఎవరో మీ కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. అది వాళ్ళు పెట్టిన భిక్షమే ఈరోజు మనం బతికినామంటే చెప్పండి. శీఘ్రంగా శిక్ష రాకుండా ఆపుతున్నాం. ఎట్లా ఆపుతున్నారు తెలుసా? చెరువు కట్ట దిగి ఊరి మీద పడుద్దని చెప్పి అందరూ వారు కొంతమంది ప్రాణాలకు తెగించి మరి ఏం చేస్తుంటారు? కట్టను ఆపుతుంటారు. వీళ్ళు మాత్రం ఇళ్లలో కూర్చొని చికెన్ బిర్యానీ తింటా ఉంటారు. వాళ్ళు మాత్రం ప్రాణాలకు తెగించి అక్కడ కట్టను ఆపుతున్నారు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి తాగుతూ, తిరుగుతూ, ఎంజాయ్ చేస్తూ, శుభ్రంగా ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉంటున్నారు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేశపు సరిహద్దులో సైనికులు నిద్రలో లేకుండా, ఆహారం లేకుండా, తిండి లేకుండా, చలిలోను దిగంబరత్వంతోను భార్య బిడ్డను వదిలేసి కాపలా కాస్తుంటే ఈరోజు నువ్వు శుభ్రంగా పడుకుంటున్నావు. ఈరోజు నువ్వేం చెప్పాలి? నేను ఇలా ఉన్నానంటే వాళ్ళ వల్లే అని ఎవరైనా గుర్తించే వాళ్ళు ఉన్నారా? అసలు వాళ్ళు గుర్తులేదు తెలుసా? సైన్యంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా గుర్తుంటారా? పార్టీలో మన కోసం యుద్ధం చేసే వాళ్ళు గుర్తున్నారా ఎవరికైనా? మన ఎమ్మెల్యే గుర్తుంటాడు, మన ఎంపీ గుర్తుంటాడు, మన యొక్క ముఖ్యమంత్రి గుర్తుంటాడు, మన ప్రధానమంత్రి గుర్తుంటాడు. మన కోసం ప్రాణాలకు తెగించే వాళ్ళు ఒక్కలకు గుర్తులేదు ఈరోజు. అలాగే నిజంగా ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఎవరికీ గుర్తులోకి రారు. ఎవరు గుర్తొస్తారు? ఒట్టోళ్ళు అందరూ గుర్తొస్తారు. నిజముగా ప్రాణాలు ఇచ్చే వాళ్ళు గుర్తింపులోనికి రారు. కానీ నిన్ను వీళ్ళు గుర్తించకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా నిన్ను గుర్తిస్తాడు. ఇప్పుడు ఈ బార్డర్లో ఉన్నటువంటి సైనికులు నువ్వు గుర్తించకపోవచ్చు, పక్క దేశపు సైనికులు గుర్తిస్తారు. వీళ్ళు ఉన్నారా, వీళ్ళని దాటి మనము పోలేము ఆ దేశంలోనికి. వీళ్ళు లేనప్పుడు మనం పోగలమనుకుంటారు. అలాగనే మనమన్నా వీళ్ళు గుర్తించకపోవచ్చు, మనం ఎవరు గుర్తిస్తారు? నిజంగా ప్రార్థన చేశాను. ఇంకా ఎవరు గుర్తిస్తారు? దెయ్యం గుర్తిస్తారు. వీళ్ళు లేకపోతే ఎప్పుడో ఇలా నాశనం చేసింది, వీళ్ళు ఆపుతున్నారు మమ్మల్ని. అందుకే రోజు నీకు దానికి యుద్ధం చేసేది మనం కాదు. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం అంటే ఏ రోజే నువ్వు కత్తి తీసుకొని పోయినవా? ఏ రోజు కనీసం రాయండి వేసినవా? మరి ఎవరు యుద్ధం చేసింది? సైన్యం చేస్తుంది నీ పక్షాన.
ఇప్పుడు వీళ్ళందరి పక్షాన్ని ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఈ గ్రామంలో ఒక 10 మందో 5 మందో ప్రార్థనతో యుద్ధం చేస్తున్నారు దెయ్యంతో. ఇప్పుడు వీళ్ళని ఏమంటారంటే పని పాట లేకుండా డబ్బుల కోసం పోయి ఆడ ఉద్యోగం చేస్తున్నారు అంటారు. అంతే అలా సైనికులు అదే అనేది ఉద్యోగం డబ్బుల కోసం చేస్తారు. వాళ్ళు డబ్బుల కోసం చేసేవాళ్ళైతే దేశంలో ఎన్ని ఉద్యోగాలు లేవక్క? ఏం ఉద్యోగాలు లేవు. రోజు మళ్ళా పడిపోతారు, రోజుకి 20 రూపాయలు. మరి అక్కడ ప్రాణాలు దిగించి భార్యను వదిలేశారు, బిడ్డను వదిలేశారు. భార్య చచ్చిపోయిందన్న కూడా యుద్ధం జరుగుతుంటే రావడానికి లేదు. అది యుద్ధం. అందుకని ఇప్పుడు మనము చేస్తుంది కూడా ఒక యుద్ధం. ఎవరితో చేస్తున్నావు నువ్వు యుద్ధం? అపవాది శత్రువులు, అపవాది సైన్యంతో యుద్ధం చేస్తున్నావు. నువ్వు చేసే యుద్ధంలో ఎప్పటికేం చేయకూడదంట? వెనుకడుగు వేయకూడదు. నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూడకూడదంట. నీ యుద్ధం ముందుకే, వెనక ఎన్నో అనుకోవచ్చు అంట. అందుకని ఇప్పుడు ఈ దుష్టులందరికీ రక్షణ చేసేది ఎవరు? నీవు. ఈ దేశంలో ఉన్నటువంటి దొరలు, దొంగలకు, తాగుబోతులకు, తిరుగుబోతులు అందరూ క్షేమంగా ఉండడానికి కారణం ఎవరు? సైన్యం. ఆ సైన్యం ఉండబట్టి మనందరం సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. అదే వాళ్ళు 1-2 గంటలు సైన్యం డ్యూటీ చేయకుండా ఆగిపోతే శత్రువులు వచ్చి మన మీద పడరాము. వాళ్ళు డ్యూటీ చేయకుండా ఆగిపోతే శత్రువులు పడతారా? పడరా. వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రం 8 గంటలకి 7 కాగానే ప్రశాంతంగా మంచాల మీద పడుకుంటారు. 8 దాకా లేరు కొంతమంది, 7 గంటల దాకా కొంతమంది లేరు. ఇంత ప్రశాంతమైన నిద్ర నీకు ఎవరిచ్చాడు? నీ చుట్టుపక్కల ఉన్న సైన్యం నేను సెక్యూరిటీ చేసింది. భయం లేకుండా పడుకొని నిద్రపోతున్నాడు. దొంగోడు వస్తున్నాడంటే ఇంట్లో భర్త ఉన్నాడు, భార్య ఉన్నాడు, బిడ్డలు ఉన్నారన్నా కూడా వీళ్ళు భయపడుతుంటారు. కానీ సైన్యం ఉన్నదని మనకు తెలియకుండా మనం ధైర్యంగా నిద్రపోతున్నాం. కాబట్టి ఈరోజు లోకంలో ఉన్న దుష్టులు ధైర్యంగా ఉండటానికి కారణం ఎవరు? దేవుని సైన్యమైన నువ్వే. ఇది నువ్వే. నీకు అర్థం కాలేదు నీ విలువ. నీకు ఈరోజు నీకు అర్థం కాదు. బంగారం విలువ ఎప్పుడు బంగారం విలువ తెలియని వాళ్ళకి అర్థం కాదు. దాని విలువ అర్థమైనప్పుడు దాన్ని పోగొట్టుకుంటారా? అస్సలు పోగొట్టుకోరు. ఎంతదైనా కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. నీ విలువ నీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, లోకానికి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఒకరోజు నీ విలువ అర్థమయ్యే రోజు వస్తుంది. లాజరు విలువ ఎవరికి అర్థం కాల, ధనవంతుడికి కాల, చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి అర్థం కాల. ఏం బ్రతుకురా నీదని ఇచ్చి అన్నారు. అక్కడ పోయిన తర్వాత లాజరు విలువ ధనవంతుడికి అర్థమైపోయింది. ఈరోజు నీ విలువ నీకు అర్థమై ఉండొచ్చు, వేరే వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు. నీ విలువ ఒకరోజు నీకు అర్థమయ్యేటట్టుగా దేవుడు అందరికీ చూపించే రోజు వస్తుంది. అప్పుడు నీకు ఇవ్వబడినటువంటి సింహాసనం మీద నువ్వు కూర్చున్నప్పుడు, అందరూ నీ పాదాల దగ్గర కూర్చున్నప్పుడు, అప్పుడు నీ విలువ అర్థమవుతుంది. ఈరోజు ఎవరికి అర్థం కాకపోయి ఉండొచ్చు. అయినా నువ్వు మాత్రం నీ పనిని ఏం చేయకూడదమ్మా? ఆపకూడదు. నువ్వు నిద్రపోతే వాళ్ళు ఎలా ప్రశాంతంగా ఉంటారు? నువ్వు మైమర్చిపోతే వాళ్ళు ఎలా ప్రశాంతంగా ఉండగలరు? నువ్వు నిద్రపోతే నీలోనికి వాడు చొరబడతాడు. జాగ్రత్త. అంటే నీలోనికి అంటే నీ ఇంట్లోనికి, నీ ప్రాంతంలోనికి, నీ సంఘంలోనికి చొరబడతాడు. అందుకని ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. అందుకని ఏమంటారు కొంతమంది, ఇదే ఏమంటున్నారు చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి, యెషయా గ్రంథము 57:11. యెషయా గ్రంథము అందరూ చూద్దాం. 57 అధ్యాయము 11వ అధ్యాయం జాగ్రత్తగా చదువు. యవ్వనికి జడిచి భయపడినందున ఆ సంగతి మనస్కరించకపోతివి. నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనముగా నుండినందునే కదా నీవు నాకు భయపడుటలేదు. ఏమంటున్నాడమ్మా? చాలా రోజుల నుంచి నేను ఎలా ఉన్నానంటున్నాడు ఆయన. మౌనముగా ఉండినందున నువ్వు నాకు దేవుడు ఏమనలేదు కాబట్టి జనాలు భయపడట్లేదు. మౌనముగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడంటే అర్థమైంది. మౌనంగా ఉన్నాడంటే అర్థమైంది. దేవుణ్ణి కోపగించకుండా మౌనం
మౌనంగా బుజ్జగించేవారు కొంతమంది ఉన్నారని అర్థం. వాళ్ళకనే మౌనంగా ఉంటారు. అప్పుడప్పుడు మీ పిల్లలకి మీకు ఆత్మ కర్ర తీసుకుని చంపేయాలనిపోతుంది. పక్కన ఎవరు వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళలు ఉంటారు కదా, వాళ్ళ అమ్మమ్మలు కానీ, వాళ్ళ నాన్నమ్మలు కానీ, వాళ్ళ తాతలు కానీ, వాళ్ళ చేసినాయన కానీ ఒక్కసారి పని రాదమ్మా, ఒక్కసారి పని రాదు. మేము కూడా పిల్లల్ని పెంచాము, మీలాగా పెంచలేదు. ఒక్కసారి పని రాదు. ఇది ఎంత బతిమలాడుతున్నారు ఎందుకు? నిన్ను మౌనంగా ఉంచాలని వాళ్ళ కోసం మిమ్మల్ని బతిమలాడుతున్నాం. అలాగే దేవుణ్ణి మౌనంగా ఉంచాలని వీళ్ళ కోసం మనం దేవుణ్ణి బతిమలాడుతున్నాం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఎన్ని రోజులు నుండాడు? నేను ఓరకుండే కొద్దాడు ఏం చేస్తున్నాడు? నేను ఓరకుండే కొద్దాడు అది చేస్తున్నాడు. ఏం చేయమంటావు? తెలుసుకుంటాడే. చెప్పే మాట ఏంది? తెలుసుకుంటాడులే. అందరి దగ్గర చెప్పేది చెప్పండి అంత. ఈ రోజు రేపు తెలుసుకోడు, ఎల్లకాలం అట్నే ఉంటాడా? తెలుసుకుంటాలే వాణి. నువ్వు అడిగే కొద్దీ దేవుడిలో ఏం పెరుగుతుందమ్మా? ఒక్కసారిగా నీళ్ళక కట్టేసి కట్టేసి కట్టేసే కొద్దీ ఆ నీళ్ళు ఏమవుతుంటాయి? స్టాక్ ఎక్కువ అవుతుంటది. కట్టేస్తున్నా తెగిందనుకో దుమ్ము కూడా నిలబడదు. అట్లా ఉంది దిగిపోదు. అర్థమవుతుంది కదా? కట్టేసే కొద్ది నీళ్లు స్టాక్ ఎక్కువ అవుతుంది, పాప పెరుగుతుంది పెరుగుతుంది, పాపం పెరుగుతుంది పెరుగుతుంది. ఒక్కసారి కట్టలు తెంచుకొని అనుకో, నువ్వు ఎవరు చెప్పినా కట్టలు తెంచుకున్నంత వరకు ఆయన దీర్ఘశాంతం చూపాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావని లోకానికి తెలియదు. వాళ్ళు ఏమంటున్నారు? మా భక్తి మమ్మల్ని కాపాడుతుంది, మా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నారు, మా దేవతలు మమ్మల్ని కాపాడుతున్నాయి, మాది మమ్మల్ని కాపాడుతున్నారు. కూడా అంత లేదు, నీ దయ వలన మాత్రమే అని అర్థం కావాలి మొదటి ఒక్కటి. అందుకని ఏమన్నా చూడండి, వాళ్ళు ఏమంటారంట? నేను బైబిల్ గ్రంథంలో చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3-4 వచ్చిన జాగ్రత్త చదువుతా. అంత్య దినములలో అపహాసకుడు అపహసించుచు వచ్చి తన స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను కూర్చిన వాగ్దానమేలాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలను. ఏమంటారంట? అపహాసం చేసే వాళ్ళు వచ్చంట అపహసిస్తున్నారంట. అప్పటి నుంచి ఇప్పుడు లాగా చెప్తున్నావు రాకడ ఏది రాలేదే. ఏది మరి రాలేదని అంటున్నప్పుడు ఎందుకు రాలేదని ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడైనా అడిగారు ఎందుకు రాలేదని? ఎందుకు రాలేదు? ఇప్పుడు అడుగుతున్నాం అనుకోండి, ఎందుకు రాలేదు చెప్పండి. సువార్త ఇంకా ప్రకటించబడాలి. ఇంకా ఎందుకు రాలేదు? ఇంకా సంఘం ఎత్తబడాలి. ఇంకా ఎందుకు రాలేదు? ఈరోజు సబ్జెక్ట్లో ఉండాలి. ఎందుకు రాలేదు? అయ్యా ఏమంటున్నా? అయ్యా గుర్తులేదు, అర్థం కాలేదా? అమ్మే అయ్యా ఇంకా కొంత సమయము, ఇక కొంచెం సమయం ఏమని అడుగుతున్నా? కొంచెం సమయం అడగచ్చా? అమ్మే అడగాలి. ఎవరు అడిగారు? ఇంకా ఎవరు అడిగారు? మనం ఎవరితో పోల్చుకోమని చెప్పాము? మిమ్మల్ని రాత్రి ఎవరితో పోల్చుకోమన్నాను? మనమని యేసు ప్రభుతో. ఇప్పుడు ఏమడిగాడు యేసు ప్రభు వారు? ఎన్ని రోజులు అడిగాడు? 1 సంవత్సరం అడిగాడు. ఈ సంవత్సరం నువ్వేం చేస్తావు అని అడిగితే ఏం చెప్పాడు ఆయన? పాదులు దువ్వుతాను, రాళ్ళు ఏరుతాను, నీళ్లు బాస్తాను, పనికిరాని తెగలన్నీ కట్టాను. ఇప్పుడు సమయం అడిగావు, పని చేస్తున్నావా లేదా? అది ఇప్పుడు నేను అడిగే ప్రశ్న. సమయం అడిగావుగా, అడగబట్టే సమయం ఇచ్చాడు. ఇప్పుడు పని చేయాలిగా. సమయం అడిగినప్పుడు పని చేయాలా లేదా? మరి చేయకపోతే సమయం ఏమవుద్ది?
ఆ టయాన్ని ఎవరిని ఊరి మీద పెడతాడు? అడిగిన వాళ్ళ మీద పెడతాడు. నేను అడుగుతాను, ఈ ఒక్క సంవత్సరం గడివి వచ్చే సంవత్సరం నీ అప్పు తీరుతానంటారు. ఒక్క సంవత్సరం ఆపినందుకు అప్పు ఏమవుద్దక్క? వడ్డీ పెరుగుద్ది కదా. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు అనుకో, వడ్డీ కంటే ఎక్కువ సంపాదిస్తే ఆ అప్పు తీర్చేయచ్చు. సంపాదించుకున్న వరకు పడుకొని నిద్రపోతే అది ఇక్కడ మనకు సందర్భం చెప్తున్నాను. దుష్టులకు శిక్ష రాకుండా చేయకపోవటానికి కారణం మనమే, సంఘమే. సంఘం ఏమడిగిందంటే, అయ్యా ఒక్క సంవత్సరం గడువు అయ్యా అని అడిగింది. యేసు ప్రభు అడిగారు. తోటమాలి యజమానుని ఏమన్నాడు? అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఆగయ్యా అని అడిగారు. అడిగినప్పుడు నేను గడువిస్తాను, నువ్వేం చేస్తావంటే, ఈ సంవత్సరంలో నేను రాళ్ళు ఏల్తాను, పాదులు దువ్వుతాను, నీళ్లు కడతాను, పనికిరాని వాటన్నిటిని కత్తిరిస్తాను, వచ్చే సంవత్సరం నీకు ఎలాంటి ఫలం వస్తుంది? మంచి ఫలాలు పండిస్తానయ్యా అన్నా. ఇప్పుడు ఫలాలు పండాలంటే ఏం చేయాలమ్మా? చేస్తానమ్మా. ఎప్పుడు రోజు గడువు అడగటమేనా? పని చేయలేక రోజు సమయం అడగటమే. ఒక్కసారి జీవించాయా, ఒక్కసారి జీవించాయా, ఒక జీవిస్తున్నాడు కాదనట. నువ్వు ప్రార్థన చేసావు, ఆపాడు. మరి పని ఎవరు చేయాలి? తోటమాలి ఏమడిగాడు? సమయం అడిగాడు. మరి పని చేయాల్సింది ఎవరు? తోటమాలి చేయాలి. మరి సమయం అడిగి మెలకుండా పడుకుంటే ఏమవుతుంది చెప్పండి? సమయం కూడా దేవుడిని ఇస్తారు. ఇంకా సమయం అడిగావు, మెదలకుండా ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి మీకు జాగ్రత్తగా. త్వరగా ముగించుకున్నాం, సమయం అయింది. చెట్టు పలి అట్టే ఉంటుందా? ఏందమ్మా? సమయం అడిగామమ్మా, దానికి పని చేయకపోతే ఆ చెట్టు ఏమవుతుంది? ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఏ కాలం వస్తుంది? అది మీరు అర్థం చేసుకోవాల్సింది. మీకు తెలియదా? తెగులు వచ్చింది, తెగులు వచ్చిందని పడుచుకోకపోతే ఏమవుద్ది? తెగులు ఇంకా పెరుగుద్ది. మీరు సమయం అడిగారు, అడిగిన తర్వాత పని చేయకపోయాక దుష్టుడు ఇంకా ఎక్కువ దుష్టు కాదు. మీరు అడిగారు, కరెక్ట్ కాదంటే దేవుడు ఇచ్చాడు, ఓకే నా బిడ్డల నమ్మకంగా సమయం ఇచ్చాను అన్నాడు, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పని చేయనప్పుడు వాడి పని ఎక్కువ చేస్తున్నాడు. ఎందుకయ్యా నువ్వు పని చేస్తున్నావంటే, నీ బిడ్డలే నాకు టైం ఇస్తున్నారు అంటున్నాడు. నీ బిడ్డలే నా కోసం బతిమిలాడి మరీ టైం అడిగాడు. అదే వాళ్ళు అడగకపోతే ఎప్పుడో సంఘం ఎత్తబడేది. సంఘం ఎత్తబడితే నువ్వు ఎప్పుడో వచ్చుడు వస్తే అందరిని నాశనం చేశాడు. కానీ ఇప్పుడు నీ బిడ్డల సమయం అడిగారు. దేనికి అడిగారు? వాళ్ళ మనసులో రక్షించబడాలని అడిగారు. వాళ్ళకి ఏదో రకంగా మారు మనసు అని అడిగారు. ఇప్పుడు అడిగారు కానీ పని చేయకపోవటం మన జరుగుతక్క. ఉదాహరణకు ఎగ్జాంపుల్ గా, ఒక భర్త దూర ప్రాంతం వెళ్ళేసి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాడు. ఉదయం వండుకున్నటువంటి చికెన్, మటన్, లేకపోతే పచ్చడి మెతుకులేదో నువ్వు ఆ భార్య పిల్లలు తినేసి అయిపోయింది. అయిపోయిన తర్వాత భర్త ఇంటికి రాగానే నీళ్ళు ఇచ్చారు భార్య. ఇకగానే ఆకలి అవుతుందంటే ఏమన్నా పెట్టమంటే, అయ్యా ఒక అరగంట చిటికలో చేసేస్తాను అన్నది అనుకోండి. ఓకే నా భార్య అడిగింది కదని కూర్చొని ఉంటే, ఇప్పుడు ఏమో కూడా ఆయన పక్కన నుంచి అవారం పెడతా ఉంటే ఇప్పుడు ఆయనకు ఆకలి తీరుద్దా? కూర్చుంది, ఏం జరిగింది? అయ్యా ప్రయాణం బాగా జరిగింది, అక్కడ బాగున్నారా, ఇద్దరున్నారు అన్నప్పుడు వీడు ఏమనుకుంటుంటాడు? నాకు చెప్పింది ఏంది, ఏమో చేసేది ఏంది? ఏం చెప్పింది? అరగంట అయితే చిటికలో అన్నం చేస్తానంది. బియ్యం తీసుకొచ్చి పొయ్యలేదు, అట్లా కడగలేదు, పొయ్యి మీద పెట్టలేదు, కూర్చొని నాతో మాట్లాడుతూనే ఉంది. అరగంట అయిపోయింది. అన్నం పెట్టమంటే ఇప్పుడు ఏం పెట్టింది? అన్నం పెట్టమంటే ఏం జరుగుతుంది? మళ్ళీ ఒక అరగంట, అంతేనా? మళ్ళీ అరగంట ఆగిండు, మళ్ళీ వ్యవహారం పెట్టింది. ఇప్పుడు అన్నం పెట్టమంటే ఏమవుతుంది? అయ్యే ఒక గంట ఆగితే సాయంకాలం అవుతుంది కదా, ఒకేసారి అప్పుడు తిందివిడే. ఇప్పుడు ఏం చేస్తాడు? కర్ర తీసుకొని తాడు తెస్తాడు. నా కాడ కొంచెం ఓరకు మాట్లాడకపోతే రెండు బియ్యపు గింజలు తీసుకెళ్ళి పొయ్యి మీద చేసి నాతో మాట్లాడితే ఉడుకుద్ది కదా. ఇప్పుడు సంఘం అయితే దేవుడిని సమయం అడుగుతుంది కానీ పని చెయ్యటంలా. అందుకే సమయం ఇస్తున్నాడు కానీ పని జరగటం. ఇప్పుడు పని జరగకపోవటం వల్ల ఫలాలు వస్తాయా? ఫలాలు కావాలి దేవుడికి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినన్నారు.
ఇప్పుడు అంతటితో పోతే పాపాలు తగ్గిపోతాయి. ఇంకా సమయం అడిగి మరి పాపాలు ఎక్కువ చేస్తున్నట్టుంది కదా. సమయం అడిగి మరి ఎక్కువ పాపాలు చెప్తుందిగా. జైల్లో ఉన్నోడికి ఇంకా 2 నెలలు ఉన్నాయ్యా, బయట తిరుగుతాడు, తర్వాత చేద్దామంటే బయటకు వచ్చిన తర్వాత 2 నెలలు ఏం చేస్తాడు? ఇంకా ఎక్కువ దొంగతనాలు చేస్తాడు. ఏంటంటే అట్టానే పోయే జైలుకే కదండి. అలాగని సమయం అడిగినటువంటి సంఘము పని చెయ్యాలి. కాబట్టి ఈరోజు మీ అందరికి నేను చెప్పిన మాట ఏంటంటే, దుష్క్రియలకు తగిన ఫలము శీఘ్రముగా రాకపోవటం వలన వాళ్ళు ఎక్కువగా దుష్కార్యములు చేస్తున్నారంట. హృదయపూర్వకముగా ఎక్కువ మనస్ఫూర్తిగా నా ఇష్ట ప్రకారం చేస్తున్నాను, ఏం చేస్తా చేసుకో, నాకు నచ్చే చేస్తున్నాను, ఏం చేస్తా చేసుకో. ఇది దొరుకుటన్నా ఏమన్నా తెలుసా, ఏదో మైండ్ బాగలేక ప్రశాంతత లేక అన్నాను. ఇప్పుడు అట్ట కాదు, నాకు నచ్చే చేస్తున్నాను, ఏం చేస్తా చేసుకోమని. కారణం నువ్వే సమయం అడిగావు, పని చేయకపోవటం వల్ల చెట్టుకు పట్టినటువంటి ఆ యొక్క పాదులలో ఉన్నటువంటి గడ్డి ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. ఆ కాదు ద్రాక్షలు కాస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి పందులు కానీ బర్రెలు కానీ ఆ చెట్టుని ఏం చేస్తున్నాయి, తినేసిపోతున్నాయి. నువ్వు మాత్రం సమయం అడిగి చెట్టుని తినిపోతుంటే చూస్తా ఉన్నా. బర్రెలను తోలవా? ఎన్ని రోజులు తాగుతాం? ఎన్ని రోజులు తాగుతాం? ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజులు తాగుతారు? పందులు వస్తాయి, ఎన్ని రోజులు తాగుతాం? పంట వచ్చేదా కాతూనే ఉంటుందా? ఆమె ఏంది తోలేదందుకు చుట్టూ కంచె రాదుగా. ఆ కంచె అనేటువంటి పరిశుద్ధాత్మ దాని చుట్టూ వేయాలంటే వాళ్ళకి పని చేయాలి. ఇదివరకు అందరం ఏం చేసేవాళ్ళము, చుట్టూ చాలా చుట్టూ కర్రలు తీసుకొని తిరిగాళ్ళం, అంటే అది అంటుంది. ఇప్పుడేమో ఏమి లేదు, చుట్టుపక్కల కంచె కూడా ఆగట్లేదని సోలార్ తెచ్చి బిగించారంట. ఇంటి కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఏంటి ఇంత ధైర్యం నిద్రపోతున్నాడు అంటే సోలార్ పెట్టి వచ్చాను, ఆవిడ వచ్చిన కూడా తాట దేకదంట. అలాగే నీవు కూడా ఎక్కడున్నా కూడా నీకు డేంజర్ రాకుండా ఉండాలంటే దేవుని ఆత్మ నీ ఇంట్లో ఉన్న వాళ్ళ చుట్టూ కంచెగా మారాలంటే దేవుని పని అక్కడ జరుగుతున్నావా? టైం అడిగా మరి పని చేయకుండా టైం ఎందుకు అక్క? అప్పుడప్పుడు అంట ఇంకో 2 వారాలు ఆగిన తర్వాత పని కావద్దాం, ఇంకొక వారం ఆగిన తర్వాత పోద్దాం అన్న. టైం అడిగా ఉండే కొద్ది కాయలు ఏమవుతాయి, పండిపోయి రాలిపోతాయి. రాలిపోయిన కాయలు ఉపయోగపడతాయా? నువ్వు టైం అడుగుతున్నావు, ఉండే కొద్ది పని చేయకపోవటం అని ఏమవుతుంది, రాలిపోతుంది. జాగ్రత్త. రాలిపోయిన దానికి సమాధానం రేపు నువ్వు చెప్పాలి. ఆయన చెప్పినప్పుడు తెలిసకపోతే నేను అడగడుగా, ఆయన చెప్పినప్పుడు తెలిసిపోతే నేను అడగగా. ఇప్పుడు నువ్వు సమయం అడిగావు కాబట్టి సమాధానం నువ్వే చెప్పావు. ఎవరు చెప్తారు? అందుకని ఈరోజు మనందరికీ దేవుడు చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, శీఘ్రముగా దుష్టుల మీదకి శిక్ష రాకుండా పోవటానికి కారణము సంఘము. కానీ సమయం అడిగింది కానీ పని చేయటం మర్చిపోయింది. అందుకని యేసు ప్రభువు ఏమన్నారు, పనివారు కావాలని అడగమంటారు. ఉన్నవాళ్ళు పని చేయలేదు, వీళ్ళు పని చేయలేదు కాబట్టి పని వాళ్ళు పిలిచేది. పని చేతి పిలుతురమ్మా. ఇప్పుడు మీరు వెళ్ళారు అక్క పనికి వెళ్ళారు, ఉదాహరణకు అక్క పనికి వెళ్ళారనుకోండి, 10 మందిని తీసుకెళ్ళింది. వచ్చే వారం ఏమంటది, ఇంకో 10 మంది కావాలంటే అర్థమైంది, వీళ్ళు సరిపోలేదు లేదా వచ్చిన వాళ్ళు కరెక్ట్ గా చేయలేదు. కాబట్టి మనందరికి కూడా చెప్పేది ఏంటంటే, సంఘము ప్రార్థిస్తుంది, దేవుడు మౌనంగా ఉన్నాడు, దేవుడు మౌనంగా ఉన్నాడని వాళ్ళు అది సనువుగా తీసుకొని విచ్చలవిడిగా పాపం చేస్తున్నాడు. వాడు పని అయితే ఎక్కువ చేస్తున్నాడు కానీ సమయం అడిగా నువ్వు మాత్రం పని మానుకున్నావు. నువ్వు పని మానుకోవటం వల్ల వాడికి పని ఏమైపోయింది, సులువైపోయింది. అంతే కదా, పని మానుకోవటం నువ్వు మానుకోవటం వల్ల సులువైపోయింది. నువ్వు 1 రోజు 2 రోజులు గడ్డి తెస్తుంటే పెరిగైపోయింది, గడ్డి తెస్తుంటే పెరుగుద్దా? ముందేం చేస్తావు, కలుపు తెస్తావు. ఇంకా మాకు నీకు ఆ కలుపు రావడానికి ఏం చేస్తావు, ఎద్దులను తెచ్చి కానీ ట్రాక్టర్ తెచ్చి కానీ దుక్కు దున్నేస్తావు. ఇప్పుడు కలుపు తీసినందుకు ఏంది, ఖర్చు తక్కువే, అది దున్నినందుకు. కాబట్టి కష్టం ఎక్కువ పడాలి. ఎక్కువ కష్టపడితే ఒకరోజు ఎక్కువ పంట దిగుబడి వస్తుంది. అలాగనే దేవుని వ్యవసాయం కూడా ఏదో ఎప్పుడు సహజంగా సాగేది కాదు ఈ పని. దేవుడు నేను సమయం అడిగావు, అయ్యా ప్రభు ఈ సంవత్సరం చూడు దేవునిలో ఈ పనిని గొప్పగా చేస్తాను, అనేక దేశకుడికి వెళ్ళి సువార్త జరిగిస్తాను, అనేక మంది ఆత్మలు నీ దగ్గరికి నడిపిస్తానయ్యా, నిజంగా ప్రభు అని ప్రార్థన చేసావు. కానీ తింటున్నాం, పడుకుంటున్నాం, పని చేయటం లేదు.
అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? వచ్చినాక ప్రతి వాణిని ఏమంటున్నాడు? లెక్క అడుగుతాను. ఇంకా కొంచెం సమయం. ఏమంటున్నాడు? అది పండకపోతే నన్ను అడుగను. ఇప్పుడు సమయం అడిగిన ఆయన ఏం చేశాడు? దానికోసం పని చేశాడు. ఎంతవరకు చేశాడు చెప్పాడు త్వరగా. ఎంతవరకు పని చేశాడు? ప్రాణం పెట్టేంత వరకు పని చేశాడు. ప్రాణం పెట్టాడుగా. ప్రాణం పెట్టడం వల్ల ఎన్నో ఆత్మలు చేసి పని చేస్తాం. అవసరమైతే ప్రాణమైనా పెట్టాలి, కానీ పనిని మాత్రము ఆపకూడదు. ఓకే, అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి పోతాం.